మున్సిపాలిటీ ఎన్నికలు ఓడిసిన తర్వాత రిజల్ట్ కూడా రాలే. ఓటు ఎవరికి వేసారో ఎవరికి వేయలేదు కూడా తేలలేదు. తేలక ముందే మీరు మాకు ఓటు వేయలేదు, మా కుక్కర్లు మా పైసలు మాకు తిరిగి ఇచ్చేయండి అనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డరట. ఇదక్కడి ఘోరము. మేమేమని అడిగామా కుక్కర్లు లేమని, డబ్బులు ఏమని అడిగినామా? రాత్రి 3 గంటలకు వచ్చి డబడబా డోర్లు కొట్టి మాకు ఇచ్చిపోయి వీళ్ళు అనుకుంటూ మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుడే కాదు తీసుకుని కూడా తెలుసు. 6 గంటలు ఇచ్చుడే కాదు మళ్ళీ రిటర్న్ వసూలు చేసుడు కూడా తెలుసు. సంఘటన ఎక్కడ జరిగిందో మీరే వినండి. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు కుక్కర్లను వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు, ఎందుకు అవమానిస్తున్నారు అంటూ నిలదీసిన ప్రజలు. ఒక్కసారి విజువల్ చూసుకుందాం. మహానుభావుడు. కాంగ్రెస్ అంటేనే మహానుభావుల రాజ్యం. ఒకసారి ఇది వినండి. ఇక భలే వసూలు చేసిండు. కొంచెం పంచడానికి టైం పట్టింది కావచ్చు, కానీ వసూలు చేసేట్ల మాత్రం ఒకటేసారి. ఏం కర్మల నాయన కాంగ్రెస్ పార్టీది. మీ పార్టీ మీద కూడా చేతబడే చేశాడు నాకు తెలిసి. అందుకని మీరు ఏం చేసినా కూడా లటక్కున దొరికిపోతుర్రు. ఖచ్చితంగా శుద్ర పూజలే చేసిండు. ఎవడో గట్టిగానే చేసిండు. పైనుంచి మొదలు పెడితే కింద దాకానా ఏది గిట్ల చేస్తే గట్లనే దొరికిపోతారా? బీజేపీ పార్టీలు కూడా చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు దొరికిపోవట్లేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు దొరికిపోతుర్రు అంటే మీ మీద శాతపడి జరిగింది. మీకు తెలుస్తలేదు కానీ మీ మీద బాజాప్తగా శాతపడి జరిగింది. ఆ ఆర్సీబీ టీం మీద ఏదో శుద్ర పూజలు జరిగినాయంటే ఎందుకు సరిగా ఆడలేదంటే మా మీద ఒకటే బట్టి శుద్ర పూజలు చేస్తూ ఉన్నారు, కుంకుమలు అన్నీ మా ఇంటి ముందే అవపడతా ఉన్నాయి, అందుకని మేము గెలవలేకపోతున్నాం అనుకుంటూ మాట్లాడతారు కదా. యాజ్ ఇట్ ఈజ్గా మీకు దిష్టి తగిలింది. ఈ ప్రజాప్రభుత్వంలో మీరు చేసే పనులకు దిష్టి తగిలింది మీకు. అందుకనే ఈ తీరుగా మీకు జరుగుతూ ఉన్నాయి. ఆ కుక్కర్ పంచినోడు కూడా పంచడానికి కొంచెం టైం పట్టింది కావచ్చు, ఇబ్బంది పట్టింది కావచ్చు. నిద్ర చంపుకొని మరి బాగా కుక్కర్లు పంచిపెట్టిండు పాపం గెలుస్తానేమోనని. ఇక గెలిచేటట్టు లేడు. ఇక గెలిచేటట్టు లేకపోతే ఇక టాక్ ఉంటుంది కదా, నువ్వు గెలవరా ఇక అయిపోయిందని పరిస్థితి, అప్పుల్లో పడ్డావు అనగానే ఇక రాత్రికి రాత్రి ఒకటే దెబ్బ. ఈ వాడల్లో ఉన్న ఈ గల్లీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఇంటి తిరిగి కుక్కర్ని వసూలు చేసుకోలేను. మర్యాద పూర్వకంగా మానం ఇజ్జత్ మర్యాద ఏమైనా ఉంటే ఇక్కడ కుక్కర్లు పెట్టిపోండి అంటే ఆ కుక్కర్లు తీసుకున్న వాళ్ళు అందరూ మానవత్వం ఉన్నోళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేక సిగ్గు శరం లేని వాళ్ళు అయితే కాదు. కాంగ్రెస్ అందరూ ఎవరైతే కుక్కర్ తీసుకున్నారో కుక్కర్లంచి ఒక చోట పెట్టేసారు. ఒకటే 10 నిమిషాల్లోనే. పంచడానికి 4 గంటలు పట్టింది, వసూలు చేయడానికి 10 నిమిషాలు సరిపోలే. తిరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేసిర్రట. ఎంత ఘోరం మిత్రులారా ఇది, ఎంత హాస్యకరమైన పని. నేను అందుకనే చెప్తున్నా, మీ కాంగ్రెస్ పార్టీకి దిష్టే తగిలింది, పెద్ద దిష్టే తగిలింది. ఎవరైనా గట్టుని చూపించుకోండి, లేకుంటే మీరు గిట్లా కనుమరుగైపోతారు. ఏది చేసినా కూడా గిట్లనే దొరికిపోతున్నారు అంటే విచిత్రం కదా ఇది. ఎంత విడ్డూరో ఎంత విచిత్రం అంటే, ఇచ్చిందని ఎవడైనా అడుగుతాడా తిరిగి? ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచిందనుకోండి దోచుకుంటుంది, ఓడిపోయింది అనుకోండి డబ్బులు వసూలు చేస్తుంది, చీరలు వసూలు చేస్తారు, గాజులు ఇస్తే గాజులు వసూలు చేస్తారు. ఇంకా నయం, నువ్వు తాగిన ఫుల్ బాటిల్ ఇవ్వమని చెప్పలేదు, ఇంకా బాటిల్లో నింపించేటోళ్ళు కావచ్చు. ఈ విధంగా ఇట్లా తయారయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకా ఓట్ల లెక్కింపులే కాలేదు, ఎవరు గెలుపు ఎవరు ఓటమి నిర్ధారణే కాలేదు. దానికి ముందే ఇంకా ఈ లెక్కన చూసుకుంటే రేపు మాత్రం ఇంకా వసూళ్ళ కథ ఎక్కువనే ఉంటుంది. రేపు సాయంత్రం నుంచి ట్రాక్టర్లు వేసుకుని వస్తారు కావచ్చు వాడవాడకి. వాడు ట్రాక్టర్లు వేసుకొచ్చి నేనేమేమి ఇచ్చిందో నాకు ఇచ్చేయండి, ఇక మీరు నాకు ఓటేయలేదు కాబట్టి మర్యాదపూర్వకంగా ఇచ్చేయండి అనుకుంటూ ఒకవైపు బొచ్చే మరోవైపు ట్రాక్టర్ పట్టుకొని వసూలు కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రజలు ఇది కూడా కంట కనిపెట్టాలా, ఎందుకంటే ఓర్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ తీరు అనేది ఇట్లుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ కేంద్రం పార్టీ, జాతీయ పార్టీ, వాళ్ళ బుద్ధి అంతా కూడా అట్లనే ఉంటుంది, మనుషులతో సంబంధం ఉండదు. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు అట్లనే యాస్టిస్గా ఫాలో అవుతూ ఉన్నారు.